Radio City. Love Shots on Radio City 91.1 FM. బాగా చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఇదే నా లక్ష్యం. మొదట్నుంచి సరదాలు ప్రేమలకు దూరంగా ఉన్నాను. ఫలితం బీటెక్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కొట్టేయడమే. ఇంకేముంది, ఉద్యోగంలో చేరడమే తరువాయి. నేను కన్న కలకు అడుగు దూరంలోనే ఉన్నాను. ఖాళీగా ఉన్నానని ఓ రోజు ఫేస్బుక్ తెరిచా. ఓ అబ్బాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం, బుద్ధిమంతుడు అనుకుని ఓకే చేశా. హాయ్, ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? మరునాడే అతడి నుంచి సందేశం. నేను స్పందించా. పలకరించే తీరు, మాటల్లో మర్యాద నన్ను ఆకట్టుకున్నాయి. ఎప్పుడూ ఏ కుర్రాడిని పట్టించుకోని నేను అతని సందేశం కోసం ఎదురు చూసే స్థాయికి చేరా. చాటింగ్ మాటల్లోకి మారింది. తన గొంతు వినకపోతే ప్రాణం పోయేది. తను అంతే, అలాగే అభిమానాన్ని చూపేవాడు. ఇదిలా కొనసాగుతూ ఉండగానే, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా అన్నారు నాన్న. ఆలస్యం చేయలేదు. ఆ అబ్బాయితో పరిచయం, ప్రేమ అన్నీ చెప్పేశాను. ఒకరినొకరు నేరుగా చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ప్రేమేంటి అని నాన్న ఆశ్చర్యపోయారు. అమ్మతో ప్రతిదీ పంచుకునేదాన్ని. ప్రేమ విషయం దాచినందుకు చాలా నొచ్చుకుంది. అయినా వాళ్ళేం నాపై అరవలేదు, బంధించలేదు. వాళ్ళకి నేనంటే ప్రాణం. సరే, తను తన కుటుంబం మంచిదైతే పెళ్లికి ఒప్పుకుంటాం అన్నారు. అంతా అనుకూలంగా ఉండాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో 2 వారాలయ్యాక నా ప్రేమ ఫలితాలు మా నాన్న మోసుకొచ్చారు నాకు ప్రతికూలంగా. అబ్బాయి ఓకే, అతడి కుటుంబ వివరాలే బాగాలేవు అన్నారు నాన్న. ఆధారాలు కూడా చూపారు. నా నోట మాట రాలేదు. నాన్న, నాకొంచెం సమయం ఇవ్వండి, ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది అని అడిగాను. నాన్న ఒప్పుకున్నారు. జరిగిందంతా ఆ అబ్బాయికి వివరించాను. నాకోసం పోరాడుతున్నావు, నువ్వు నా పాలిట ప్రేమదేవతవు అన్నాడు. అతడిపై ప్రేమ రెట్టింపయింది. కాని ఎన్ని రోజులు గడిచినా మా వాళ్లు కోరినట్టు అతడి కుటుంబం గురించి మంచి ఆధారం చూపలేకపోయాను. అన్నీ అనుకూలంగా ఉంటే అమ్మా నాన్నలు మా ప్రేమను ఆశీర్వదించేవాళ్లే. నాకా అదృష్టం లేదు. నేను కన్నవాళ్ళని గౌరవించాల్సిందే. ఆ అబ్బాయికి నన్ను మర్చిపో, నేను నీ జీవితంలోకి రాలేదనుకో అని మెయిల్ పెట్టా, బాధను దిగమింగుకుంటూనే. ఈ సమయంలోనే శిక్షణకు రావాలంటూ కంపెనీ నుంచి పిలుపు. వెళ్ళాను. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు అంటూ తన నుంచి వరుస మెసేజ్లు, మెయిల్లు. బాధతో పనిపై దృష్టి పెట్టలేకపోయా. అయినా ఏం చేయలేని దుస్థితి. ఈలోపు ఓ విదేశీ సంబంధం వచ్చింది. నాలోనూ స్వార్థం ప్రవేశించింది. ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పా. ముహూర్తాలు పెట్టుకునే సమయానికి ఎక్కువ కట్నం ఇస్తున్నారని అతడు మరో అమ్మాయికి తాళి కట్టేశాడు. చాలా ఫీల్ అయ్యాను. ఆ బాధ చాలదా అన్నట్టు శిక్షణలో పరీక్షలు క్లియర్ చేయలేదని ఆఫీసు నుంచి నన్ను వెనక్కి పంపారు. ఈసారి దుఃఖం ఆగలేదు. ఈ బాధ నుంచి తేరుకోకముందే అమ్మా నాన్నలు మరో సంబంధం తెచ్చి పెళ్లి చేశారు. చదువయ్యేదాకా నా జీవితం నా చేతుల్లోనే ఉండేది. ఎప్పుడైతే ఫేస్బుక్కి అతుక్కుపోయానో అప్పటినుంచి ఊహించని మలుపులు తిరిగింది నా జీవితం. ఏదేమైనా నా వల్ల ఒకరు నష్టపోయారనే బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే అతన్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ప్రేమించడానికి 2 మనసులు చాలు. ఆ ప్రేమ ఫలించి ఇద్దరు ఒకటవ్వాలంటే మాత్రం 2 కుటుంబాలు కావాల్సిందే. నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్లు ఏడిస్తే నేను సుఖంగా ఎలా ఉండగలను? అందుకే అలా చేయాల్సి వచ్చింది. స్నేహితులారా, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఖాళీగా ఉండే మనసు దెయ్యాల కార్ఖానా వంటిది అని ఓ భావన. ఫలిస్తుందో లేదో తెలియని ఆన్లైన్ ప్రేమ కోసం భవిష్యత్తును పణంగా పెట్టకండి. ఉన్న సమయాన్ని ప్రతిభ పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. నేనలా చేసి ఉంటే నా స్వప్నం నెరవేరేదే. నా మాట వింటారని ఆశిస్తూ ఓ సోదరి. Radio City. Radio City. Podcast. Radio City.